శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకు వచ్చి అక్టోబర్ 24, 2025 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాల ముందు గత వారం రోజులుగా మనం కువైట్ వీసా అప్లికేషన్ గురించి మనం చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరైతే కువైట్లో ఖాదీం వీసా కలిగి ఉంటారో ముఖ్యంగా అలాంటి వారి కోసం ఇది బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. కొంతమంది ఏం చేస్తుంటారంటే సాఫర్ వెళ్ళింటారు, సరైన సమయంలో రిటర్న్ రాకుండా ఇంటి దగ్గర ఉండిపోయి ఉంటారు. అంటే 3 నెలల వరకు వాళ్ళ అకామా అయితే కనుక క్యాన్సిల్ అవ్వదు, కానీ 3 నెలల తర్వాత వారి అకామా క్యాన్సిల్ చేయాలా ఉంచాలా అనేటువంటిది వాళ్ళ కపిల్ పైన ఆధారపడి ఉంటుంది. సో కొంతమంది కపిల్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ అకామా అనేటువంటిది 3 నెలల తర్వాత క్యాన్సిల్ చేసేస్తున్నారు. కానీ వీళ్ళు 3 నెలల తర్వాత అకామా ఉంది అనుకుని రిటర్న్ వస్తే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత వాళ్ళ అకామా క్యాన్సిల్ అయిపోయిందని గుర్తించి వాళ్ళని మళ్ళీ రిటర్న్ పంపించడం జరుగుతుంది. ఆల్రెడీ కువైట్లో ఉన్న వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి. సో వాళ్ళకి తెలియకుండా ఎప్పుడు క్యాన్సిల్ చేసి ఉంటారో వాళ్ళ కపిల్ అకామా అనేటువంటిది క్యాన్సిల్ చేసి ఉంటున్నారు. దాన్ని వాళ్ళు గుర్తించట్లేదు. నెక్స్ట్ ఎప్పుడైనా రెన్యువల్కి వెళ్ళినప్పుడు కానీ లేదంటే మధ్యలో ఏదైనా చెకింగ్ జరిగినప్పుడు కానీ వీళ్ళకి అకామా లేదని గుర్తించబడడం జరుగుతుంది. సో ఇలాంటివి జరగకూడదు అనేసి అంటే మీ అకామా ఉందా లేదా అనేటువంటిది ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. దీనికోసం చెప్పేసి కువైట్ వీసా అనేటువంటి ఒక అప్లికేషన్ ఉందని చెప్పేసి మీకు చెప్పాను. ఆ అప్లికేషన్లో జస్ట్ మీ సివిల్ ఐడి నెంబర్ ఎంటర్ చేసినట్లయితే అక్కడ రెసిడెన్సీ ఎంక్వైరీ అని చెప్పేసి ఒకే ఆప్షన్ ఉంటుంది. అందులో 3 ఆప్షన్స్ ఉంటాయి. అందులో రెసిడెన్సీ ఎంక్వైరీ అనేది టచ్ చేసి మీ సివిల్ ఐడి నెంబర్ కనుక ఎంటర్ చేసినట్లయితే అందులో రెడ్ మార్క్ కనుక వచ్చినట్లయితే మీ అకామా అనేటువంటిది క్యాన్సిల్ అయినట్లు, అలాగే బ్లూ కలర్ కనుక వచ్చినట్లయితే మీ అకామా ఉన్నట్లు దాని యొక్క అర్థం. సో ఇది మనం చాలా రోజులుగా చెప్తున్నాం. ఇవాళ కూడా మన దృష్టికి ఇలాంటి ఒక 2 కేసులు అయితే కనుక వచ్చాయి. సో మనం వీడియో పెట్టిన తర్వాత వాళ్ళకి చెక్ చేసుకొని వాళ్ళ కూడా అకామాలు క్యాన్సిల్ అని చెప్పేసి గుర్తించగలిగారు. సో ఇది చాలామందికి ఉపయోగపడుతుంది. అందులో ముఖ్యంగా సాఫర్ వెళ్ళి వచ్చేవాళ్ళు, అలాగే బయట అకామా కుట్టించుకోవడం వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి చాలా అవసరం ఇది. ఎందుకంటే మీకు తెలియకుండా మీ కపిల్ మీ అకామా అనేది క్యాన్సిల్ చేయడానికి చాలా ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. చాలామందికి ఇలాంటి సంఘటనలు అయితే జరుగుతున్నాయి. సో అందరికీ జరగాలని లేదు. ఎవరికైతే ఇలాంటి జరుగుతుంటాయో వాళ్ళు గుర్తించుకోకపోతే తనిఖీల్లో దొరికితే డైరెక్ట్గా ఫింగర్ లైస్ ఇంటికి పంపిస్తారు. అలా ఇంటి దగ్గర నుండి వచ్చే వాళ్ళకైతే మళ్ళీ రిటర్న్ వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇలాంటివి ఉంటాయి కాబట్టి మీ అకామా ఉందా లేదా అనేటువంటిది కువైట్ వీసా యాప్ ద్వారా ఎప్పటికప్పుడు మీరు చెక్ చేసుకోండి. జిలీబ్ అల్ షువైక్ ప్రాంతంలో గత కొంతకాలంగా వరుస దొంగతనాలకి పాల్పడుతున్నటువంటి ఒక యువ గ్యాంగ్ అని ఎందుకు అంటున్నానంటే అందులో ఒక 2 వచ్చి మైనర్లు, ఒక వ్యక్తి వచ్చి మేజర్, మొత్తం 3. వీళ్ళు 3 కూడా అరబ్ కంట్రీకి సంబంధించినటువంటి యువకులు. వారిని కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు అదుపులో తీస్తున్నారు. వీళ్ళు ముఖ్యంగా ఏం చేస్తారంటే ప్రవాసీలను లక్ష్యంగా చేసుకొని వీళ్ళు దొంగతనాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఏషియన్ కంట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారిని లక్ష్యంగా చేసుకొని వారిని బెదిరించడం, వారి దగ్గరటువంటి వ్యాలెట్స్ అంటే పర్సులు లాక్కోవడం, అలాగే డబ్బులు విలువైనటువంటి వస్తువులు ఏదైనా ఉంటే అవి కానీ, అలాగే మొబైల్స్ కానీ ఇలాంటి లాక్కోవడం, ఇలాంటివి అయితే చేస్తున్నారంట. అయితే ఇలాంటి వరుస దొంగతనాలు జరుగుతుండటంతో భద్రతా అధికారులు నిఘా పెట్టి ఆ 3 రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. అయితే అందులో 2 మైనర్లు కాబట్టి వాళ్ళని జువెనల్ కోర్టుకి రిఫర్ చేశారు. ఇంకో మేజర్ ఎవరైతే ఉన్నారో అతను అదుపులో తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రిఫర్ చేశారు. గల్ఫ్ రైల్వే ప్రాజెక్ట్ మనం చాలా రోజులుగా చెప్తున్నాం. ఈ ప్రాజెక్ట్ అయితే కనుక దీనికి సంబంధించిన ఒక కసరత్తు అయితే కనుక చేస్తున్నారు. త్వరలోనే ఇది పట్టాలెక్కబోతుంది ఈ ప్రాజెక్ట్ అని చెప్పేసి. అయితే కొన్ని చోట్ల ఆల్రెడీ దీనికి సంబంధించిన ప్రాసెస్ అయితే కనుక కంప్లీట్ అయినది. ఖతార్లో కానీ, అలాగే ఓమన్లో కానీ, యూఏఈలో కానీ ఇలాంటి చోట్ల దీనికి సంబంధించిన ప్రాసెస్ కొంతవరకు అయితే కంప్లీట్ అయింది. కానీ ఇంకా చాలా దేశాల్లో దీనికి సంబంధించిన ప్రాసెస్ కంప్లీట్ అవ్వాల్సి ఉంది. కువైట్లో అయితే ఇంతవరకు దాని ప్రాసెస్ అసలు స్టార్టే చేయలేదు. అయితే ఈ గల్ఫ్ రైల్వే ప్రాజెక్ట్ అనేది 2030 ఆఖరికల్లా పూర్తి అవుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఇది కువైట్ నుంచి బయలుదేరి ఓమన్ వరకు కొనసాగుతుంది. మధ్యలో కువైట్, ఖతారు, ఓమను, యూఏఈ, అలాగే బహ్రెయిన్ ఈ దేశాలన్నీ కూడా కలుపుతూ ఈ రైల్వే లైన్ అయితే కనుక వేయడం జరుగుతుంది. సో ఇది మొత్తం ఏంటంటే 2030 అంటే రానున్నటువంటి ఇంకొక 5 సంవత్సరాల్లో అందరికీ అందుబాటులోకి రానుంది. కువైట్కి సంబంధించిన ఒక పౌరుడు గంజాయి ఏకంగా తన ఇంట్లోనే సాగు చేస్తూ దొరికిపోయాడు. దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే ఒక పౌరుడు తన ఇంట్లో గంజాయి పెంచుతున్నాడు అనేటువంటి రహస్య సమాచారం అందుకున్నటువంటి భద్రతా అధికారులు సెర్చ్ వారెంట్ తీసుకొని ఆ ఇంటిపైన రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేసిన తర్వాత వీళ్ళు విస్తుపోయారు అక్కడ ఉన్నటువంటి సంఘటనలన్నీ చూసి. సపరేట్ లైట్ సెట్టింగ్ చేసి ఆ గంజాయి మొక్కలను అయితే పెంచుతున్నారు. 27 గంజాయి మొక్కల్ని స్వాధీనం చేస్తున్నారు. అలాగే 1 కేజీ ప్రాసెస్డ్ గంజాయి అంటే ఆల్రెడీ దాన్ని తయారు చేసి అమ్మడానికి సిద్ధంగా ఉన్నటువంటి 1 కేజీ గంజాయిని స్వాధీనం చేస్తున్నారు. అలాగే 50 గ్రాములు ఈ గంజాయికి సంబంధించిన గింజలు ఏవైతే ఉంటాయి విత్తనాలు, అలాంటి విత్తనాలను అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే తునికి యంత్రాలు, వీటిని తూకమేయడానికి వాడేటువంటి ఎలక్ట్రానిక్ స్కేల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో మొత్తం ఏంటంటే అక్కడ సెటప్కి సంబంధించిన ఒక వీడియో అయితే నేను అందిస్తాను, ఒకసారి చూడండి. ఇంట్లోనే ఏ విధంగా సెటప్ చేసాడో చూడండి. మొత్తం అంతా కూడా లైట్ సెట్టింగ్స్ చేసి ఆ లైట్ సెట్టింగ్స్లోనే ఆ గంజాయిని పెంచడం జరుగుతుంది. సో ఏదైనప్పటికీ భద్రతా అధికారులు ప్రస్తుతానికి అతను అదుపులో తీసుకున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు.
కువైట్కి సంబంధించిన వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు రేపు నెల అనగా నవంబర్ 10వ తారీఖు వరకు కువైట్లో వర్షాలు పడేటువంటి అవకాశాలు అయితే కనుక లేవు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. కాకపోతే ఎడారి ప్రాంతంలో మాత్రం అంటే సిటీకి దూరంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మాత్రం తెలియజేస్తున్నారు. మనకి సిటీ ప్రాంతాల్లోకి వచ్చేటప్పటికి అంటే కువైట్ సిటీ కావచ్చు మిగతా అంతా జనావాసం ఉన్నటువంటి ప్లేస్లో మనం చూసుకున్నట్లయితే పగటి వేళల్లో 35 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉండొచ్చు, రాత్రి వేళల్లోకి వచ్చేటప్పటికి 29 డిగ్రీల వరకు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అయితే ఎడారి ప్రాంతాల్లో కావచ్చు మిగతా ప్రాంతాలన్నింటిలో కూడా అంటే సిటీకి దూరంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో పగటి వేళల్లో 19 డిగ్రీల ఉష్ణోగ్రత, రాత్రి వేళలోకి వచ్చేప్పటికి 15 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఏదైనప్పటికీ క్రమంగా ఉష్ణోగ్రతలు కనుక తగ్గనున్నాయి. రేపు నెల 10వ తారీఖు పైన మాత్రమే వర్షాలు పడడానికి ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్లో తెలుగు కళా సమితి వారి యొక్క ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి దేవిశ్రీ ప్రసాద్ లైవ్ మ్యూజిక్ ప్రోగ్రామ్ ఏదైతుందో అది మన్సూరియాలో ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రోగ్రాం ఇవాళ చాలా ఘనంగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి మన భారతదేశం నుంచి అలాగే కువైట్కి సంబంధించిన కొంతమంది ప్రముఖులు కూడా హాజరు కావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మీకు నేను రేపు వీడియోలో అందిస్తాను. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలుగా మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ నుంచి బెంగళూరుకి కావేరీ ట్రావెల్స్ సంబంధించినటువంటి ఒక బస్సు బయలుదేరింది. హైదరాబాద్ నుంచి బయలుదేరింది, జర్నీ జరుగుతుంది. తెల్లవారుజామున 3:30 గంటలకల్లా వీళ్ళు కర్నూలుకి అయితే కనుక చేరుకోవడం జరిగింది. కర్నూలు చివరి ప్రాంతాలకు వచ్చేటప్పటికి బస్సులో మంటలు చెలరేగాయి. దీనికి గల కారణం ఏంటంటే ఈ బస్సు వెళ్తున్నటువంటి సమయంలో వర్షం పడుతుంది. అయితే ఆ బస్సుకి కొద్దిగా దూరంలో ఒక బైక్ కింద పడిపోయింది. అయితే ఆ బైక్ పడి ఉండడాన్ని డ్రైవర్ సరైన సమయంలో గుర్తించలేకపోయాడు. అయితే ఆ బైక్ నడుపుతున్న వ్యక్తి కూడా అప్పటికే ప్రాణాలు కోల్పోయి ఉన్నాడంట. సో డ్రైవర్ చెప్పినటువంటి సమాచారం ఇది. మేము చూసేటప్పటికే అక్కడ బైక్ అలాగే ఆ వ్యక్తి కూడా పడిపోయినారు, కానీ మేము కంట్రోల్ చేయలేక ఆ బైక్ని అతనికి ఢీ కొట్టడం జరిగిందని చెప్పేసి అన్నారు. అంటే బహుశా ఆ బైక్ ఆల్రెడీ అక్కడ అతనే ఆ బైక్ డ్రైవరే డివైడర్ని ఢీకొని కింద పడిపోయి ఉండొచ్చు, లేదంటే ఇంక వేరే ఏదైనా వెహికల్ ఆ బైక్ని ఢీకొనడం వల్ల కింద పడి ఉండొచ్చు. సో ఏదైనప్పటికీ ఈ బస్సు వెళ్ళి ఆ బైక్ని ఢీకొనడంతో కింద స్పార్క్స్ వచ్చి ఆ మంటలకి ఆ బైక్ ట్యాంకర్ పేలింది, అలాగే ఆ బస్సుకు సంబంధించిన ట్యాంకర్ కూడా నిప్పంటుకుంది. అయితే ఆ బస్సులో ఉన్న ఇద్దరు డ్రైవర్లు కూడా ఆ మంటలు అదుపులో చేయడానికి ట్రై చేశారంట, కానీ ఎంతకీ కుదరకపోవడంతో ఆ ఇద్దరు డ్రైవర్లు మాత్రం కింద దిగిపోయారు. బస్సులో ఉన్న వాళ్ళలో మొత్తం 41 మంది ఉంటే 41 మందిలో 20 మంది మాత్రం సజీవ దహనమయ్యారు. మిగతా వాళ్ళు అద్దాలు పగలగొట్టుకుని బయటికి రాగలిగారు. అయితే దీనిపైన ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. 16 బృందాలను అయితే ఏర్పాటు చేసినారు ఫోరెన్సిక్ టీమ్ని. సో వాళ్ళు ఇంకా దీనిపైన పూర్తి వివరాలు అయితే సేకరిస్తున్నారు. పూర్తి సమాచారం అందిన తర్వాత దీనికి సంబంధించి ఈ ప్రమాదం గల అసలైనటువంటి కారణాలు ఏమిటి, ఎలా జరిగింది అనే దాని గురించి పూర్తి సమాచారం అందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మనకి స్థానికులు చెప్పినటువంటి సమాచారం అలాగే డ్రైవర్ చెప్పినటువంటి సమాచారం మాత్రమే. ఇంకా ఫోరెన్సిక్ టీం అందించినటువంటి ఆధారాలను బట్టి పూర్తి సమాచారం తెలియడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రమాదంలో మరణించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందులో చాలామంది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వాళ్ళే ఉన్నారు. అందులో స్టూడెంట్స్ ఉన్నారు, ఉద్యోగం చేసే వాళ్ళు ఉన్నారు, అలాగే ఫ్యామిలీస్ కూడా ఉన్నారు. సో నెల్లూరుకు సంబంధించిన వాళ్ళు అయితే ఒకే ఫ్యామిలీకి సంబంధించిన 4 భార్య భర్త 2 పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలామంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చెప్పుకుంటూ పోతే మనం బాధపడాల్సి వస్తుంది. సో మొత్తం మీద 20 మందికి పైగానే ప్రాణాలు కోల్పోయారంట 41 మందిలో. మరి చూడాలి, ఆల్రెడీ మిగతా వాళ్ళు ఎవరైతే గాయపడ్డారో వాళ్ళని హాస్పిటల్ తరలించారు, కానీ వాళ్ళకి ప్రాణాపాయ స్థితి అయితే లేదు అని చెప్పేసి అంటున్నారు. ఎవరైతే ఇప్పుడు ప్రాణాలు కోల్పోయారో వారందరి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి మనం కోరుకుందాం. అయితే రానున్నటువంటి రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనకి తెలియడానికి అవకాశం ఉంది. ఇవాళ షేక్ రోషన్ అనేటువంటి అబ్బాయి 4 సంవత్సరములు పూర్తి చేసుకొని 5వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఈ అబ్బాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది కువైట్ ఉన్నటువంటి తాతగారు అయినటువంటి షేక్ మహబూబ్ బాషా మరియు తండ్రి గారు అయినటువంటి కాదర్ మస్తాన్ గారు. అలాగే ఇవాళ షేక్ మహమ్మద్ రిహాన్ అనేటువంటి అబ్బాయి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఈ అబ్బాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది కువైట్లో ఉన్నటువంటి వాళ్ళ తాతగారు అయినటువంటి షేక్ మహబూబ్ బాషా గారు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా $285.20 ఉంది. సో ఎక్స్చేంజ్ ధర గణనీయంగా తగ్గిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర కూడా నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ స్వల్పంగా తగ్గింది. మాలియాలో ఉన్న సూకల్వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 37 దినార్ల 578 ఉంది. సో ₹1 దినార్ వరకు తగ్గిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అదే 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 40 దినార్ల 979 ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అందరికీ సెలవు, జై హింద్.
ఇన్సూరెన్స్ సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి. ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు. ప్రమాదాల వల్ల ఏర్పడే మృతి, శాశ్వత వైకల్యం, తాత్కాలిక వైకల్యం, దృష్టి నష్టం వంటి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది. ప్రమాదంలో మృతి చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు 100 నెలల పాటు 100% సమ్ ఇన్సూర్డ్ మొత్తాన్ని అందిస్తారు. శాశ్వత లేదా పాక్షిక వైకల్యం అయినప్పుడు 200% వరకు ప్రయోజనం పొందవచ్చు. తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం 1% సమ్ ఇన్సూర్డ్ చెల్లించబడుతుంది. దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు. ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చైన మొత్తానికి 3 లక్షల నుంచి 5 లక్షల వరకు కవరేజ్ ఉంటుంది. కీళ్లు విరిగిన సందర్భంలో 1 లక్ష నుంచి 2 లక్షల వరకు సహాయం అందుతుంది. ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు 10% సమ్ ఇన్సూర్డ్ కవర్ చేయబడుతుంది. పునః నిర్మాణ శస్త్రచికిత్సలకు 10 లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది. తదుపరి రక్షణ ప్రయోజనంగా 10 నుంచి 20 లక్షల వరకు అదనంగా పొందవచ్చు. ఈ పాలసీ ద్వారా మీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు. వయస్సు పరిమితి 18 నుంచి 64 సంవత్సరాలు. ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచి కాపాడండి.